హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భం దాల్చిన సమయంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఎటువంటి లాభాలు నష్టాలు ఉండేది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్ వచ్చేసి మొదటి 3 నెలలైతే మనము శరీర ఉష్ణోగ్రత పెరగకూడదు కాబట్టి వేడి నీళ్ళతో ఎక్కువగా స్నానం చేయరాదు. గోరువెచ్చని వాటితో చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, కానీ మరీ వేడి నీళ్ళతో అయితే స్నానం చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ 3 మంత్స్ మనకి హీట్ అనేది పెరిగిందంటే, ఉష్ణోగ్రత అనేది పెరిగిందంటే ఖచ్చితంగా మనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 3 నెలలైతే మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? శరీర ఉష్ణోగ్రత పెరగకూడదు. అందువల్ల మనము ఫస్ట్ 3 నెలలు అసలు హాట్ వాటర్తో స్నానం అనేది చేయకూడదు. గోరువెచ్చని వాటర్ అంటే వామ్ వాటర్. ఈ వామ్ వాటర్తో స్నానం చేస్తే మనకి కొంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకు లోపాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. అవునండి, ఇది నిజము. ఎక్కువగా చాలామంది హాట్ వాటర్ అనేది స్నానం చేస్తూ ఉంటారు. చాలా వేడిగా చేస్తూ ఉంటారు. అది మన బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బిడ్డ అంగవైకల్యంగా పుట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లేకపోతే కళ్ళు కనిపించకుండా పోవడం, లేకపోతే అంటే పుట్టబోయే బిడ్డకు లోపాలు అనేవి కలుగుతాయి. కొంచెం టెన్షన్ అంటే మెంటల్ బేబీ పుట్టడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. అందుకని ఎక్కువ హాట్ వాటర్తో స్నానం చేయకూడదు. నెక్స్ట్, ప్రతిసారి స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే మంచిది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతిసారి స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని వాటర్ అంటే వామ్ వాటర్ అన్నమాట. ఈ వామ్ వాటర్తో స్నానం చేస్తే మన బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే గర్భవతి సమయంలో అధిక ఉష్ణోగ్రతతో కూడిన నీళ్లను పోసుకోవడం వల్ల అది మీ బిడ్డకి ప్రమాదం అని గమనించాలి. అంటే ఎక్కువగా హాట్ వాటర్ పోసుకోవడం వల్ల మీ బేబీకి ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతారనమాట. అందువల్ల మనము త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో మనము హాట్ వాటర్తో స్నానం చేయడం మానేయాలి. గోరువెచ్చని వాటరు, ఊరికే వామ్ వాటర్ అంటారు కదా, ఆ విధంగా గోరువెచ్చని వాటర్తో స్నానం చేస్తే మీకు మీ బిడ్డకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరగకపోయినప్పుడు బిడ్డకి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. 100% రిప్లై అయితే ఇస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.